మొత్తానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా ఇచ్చిన, అది కూడా ఎకరానికి. అంటే దగ్గర దగ్గర ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఇంత కాదన్న కూడా 36 లక్షల మంది రైతులు ఉంటారు. ఇప్పుడు 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు 48 లక్షల మంది రైతులు ఉంటారు. అంటే దగ్గర దగ్గర ఎకరానికి కంప్లీట్ అయింది. ఇంకొక 10 నుండి 14 లక్షల మంది రైతులు 2 ఎకరాలకు ఉంటారు. ఇక మిగిలినటువంటి 5 లక్షల అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు దగ్గర దగ్గర మన తెలంగాణలో 80% వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళను సన్నకారు రైతులు, చిన్నకారు రైతులను పిలుస్తాం. 5-6 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళని పర్లేదు, ఆసామి భూసామి, కొంత కౌలుకిచ్చుకోనన్న బతుకుతాడు, లేకపోతే వ్యవసాయం పంట పండిస్తే కూడా పంట బాగానే పోతుంది, ఏమి ఇబ్బంది లేదని అనుకుంటాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మ్యాక్సిమం 5 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తారట. సో ఆల్రెడీ ఫస్ట్ వీళ్ళు ఎకరానికి రైతు భరోసా ఇచ్చినప్పుడు 3,595 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇప్పుడు రెండో విడత రైతు భరోసా ఒకవేళ ఈ రోజు 2 ఎకరాలకు గనక రైతు భరోసా ఇస్తే 1000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయిస్తారు. మిగిలినటువంటి 2,500 కోట్ల రూపాయలు ఈ నెల 22వ తారీఖు రేవంత్ అన్న తాటు విడిదిస్తారు. అది కూడా 5 ఎకరాలకు. ఇప్పుడేమో 2 ఎకరాలకు, ఇక 22వ తారీఖు 3, 4, 5 అంటే మిగతా మిగిలినటువంటి 3 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు. ఇది కూడా ఎట్లా ఇస్తారు రైతు భరోసా, ఏం కథ అనేది కూడా మీకు చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఏమో 70 లక్షల మంది రైతులు కదా, 70 లక్షల మంది రైతులు ఉంటే దగ్గర దగ్గర 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చింది. అంటే 70 లక్షల మంది రైతులకు అందరికి 1 ఎకరానికి రైతు భరోసా వచ్చింది. దగ్గర దగ్గర 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి ఇచ్చేసారు. అంటే 36 లక్షల మంది క్లోజ్. ఇక మళ్ళీ వాళ్ళకి ఏడిగా 36 లక్షల మందికి రైతు భరోసా వచ్చింది. 5 గుంటలు ఉన్నా, 10 గుంటలు ఉన్నా, 15 ఉన్నా, 20 గుంటలు ఉన్నా, 25 గుంటలు ఉన్నా, 30 ఉన్నా, 35 ఉన్నా, 40 గుంటలు ఉన్నా కూడా వీళ్ళందరికీ రైతు భరోసా వచ్చేసింది. మాక్సిమం ఎకరం అంటే 40 గుంటలు కదా, 40 గుంటల లోపు ఉన్నటువంటి వాళ్ళకు 36 లక్షల మందికి రైతు భరోసా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు 34 లక్షల మంది. ఈ 34 లక్షల మంది రైతులలో సుమారు ఎంత కాదన్నా కూడా 10 లక్షల మంది రైతులకు 2 ఎకరాలకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మ్యాక్సిమం 2 ఎకరాలకు రైతు భరోసా పడవచ్చు. మ్యాక్సిమం చెప్తున్నాం, మళ్ళీ పడతాయి పక్కా అని చెప్తలేరు. వేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వాస్తవానికి వేద్దామని కూడా అన్నారట. సో వ్యవసాయ శాఖ కూడా రెడీ చేస్తూ ఉన్నారట. మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా పైసలు పడవచ్చు. పడకపోతే ఎందుకు వల్ల ఏం కథ అనేది కూడా రేపు మళ్ళీ చెప్తా. 34 లక్షల మంది రైతులు ఉన్నారు కదా, ఒకవేళ 2 ఎకరాలకు ఇస్తే 34 లక్షల మంది రైతులకు ఒకేసారి ఇస్తారు. ఒకేసారి 34 లక్షల మంది రైతులకు 2 ఎకరాలకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎకరంలో ఉన్న వాళ్ళు 36 లక్షల మంది కదా, ఎకరం కంటే పైనే ఉంటుంది అన్నట్టు 34 లక్షల మందికి. ఇప్పుడు మావాడు ఉన్నాడు, సుధీర్కి ఒక 100 ఎకరాలు ఉందనుకో, ఆయనకు 2 ఎకరాలకు పడతాయి. లడ్డుకు 100 ఎకరాలు ఉంటే ఆయనకు 2 ఎకరాలు పడతాయి. ఎన్ని ఎకరాలు ఉన్నా 2 ఎకరాలకు ఫైనల్. అంటే 2 ఎకరాలకు ఇస్తారు అన్నట్టు 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 2 ఎకరాలకు. మళ్ళీ 22వ తారీఖు మళ్ళీ ఏమంటారు 5 ఎకరాలకు రైతు భరోసా అంటారు కదా. ఈ 2 ఎకరాలు ఎవరికైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఎకరాలు 10 లక్షల మందికి ఉన్నాయి అనుకో, ఇక 10 లక్షల మంది 2 ఎకరాలు ఉంటే వీళ్ళకి క్లోజ్. మళ్ళీ ఇక 10 లక్షల మందికి ఇయ్యరు, 10 లక్షల మందికి మళ్ళీ రైతు భరోసా రాదు. మళ్ళీ మిగిలినటువంటి 24 లక్షల మంది ఉంటారు కదా, మళ్ళీ 24 లక్షల మంది రైతులకు 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు. 24 లక్షల మంది మిగిలిన వాళ్ళు ఉంటారు. మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా, కొంతమందికి అర్థం కాదు. ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 70 లక్షల మంది రైతులు ఉన్నారబ్బా, 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రేవంత్ అన్న 3,595 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసిండు. ఎకరానికి రైతు భరోసా 6,000 రూపాయలు చొప్పున వేసిండు. అంటే 20 గుంటలు ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలు, 40 గుంటలు ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు అట్లా వచ్చింది. అట్లా దగ్గర దగ్గర 70 లక్షల మందికి ఒకేసారి ఇచ్చేసిండు. ఇప్పుడు 1 ఎకరానికి ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో అంటే దగ్గర దగ్గర 36 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో. 36 లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చేసింది. మళ్ళీ రాదు. ఇప్పుడు 20 గుంటలు ఉన్నోనికి మళ్ళీ 20 గుంటలకు అయితే ఇయ్యడు కదా, వాళ్ళకి క్లోజ్ అయిపోయింది. ఎకరం ఉన్నోనికి మళ్ళీ ఎకరానికి ఆల్రెడీ ఇచ్చేసారు క్లోజ్. ఎకరం ఉన్న వాళ్ళకి రాదన్నట్టు. అంటే దగ్గర 36 లక్షల మంది క్లోజ్ అయిపోయింది. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు 34 లక్షల మంది రైతులు. ఎందుకంటే మొత్తం 70 లక్షల మంది రైతులు కదా. ఈ 34 లక్షల మంది రైతులకు వెళ్ళి ఇవాళ ఒకవేళ ఇస్తే 10 లక్షల మందికి రైతు భరోసా ఇస్తారు. 10 నుండి 14 లక్షల మంది. సో ఒకవేళ 10 లక్షల మందికి 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇచ్చారు అనుకో, సో ఈ 10 లక్షల మంది క్లోజ్ అయిపోతారు. ఇక 10 లక్షల మందికి మళ్ళీ రాదు, 2 ఎకరాలకు క్లోజ్ అవుతుంది. మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? 34 మైనస్ 10 అంటే 24 లక్షల మంది రైతులు ఉంటారు. ఇంకా ఈ 24 లక్షల మంది రైతులకు మళ్ళీ 22వ తారీఖు రైతు భరోసా ఇస్తే మళ్ళీ ఎంత కాదన్నా కూడా ఒక 15 లక్షల మంది ఉంటారట. అంటే మిగిలినటువంటి ఇంకొక ఎంత 15 అంటే దగ్గర దగ్గర ఇంకో 5 లక్షలు, 6 లక్షలు, 7, 8 లక్షలు అనుకో రాదు. మిగిలినటువంటి వాళ్ళు 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్లకు తర్వాత ఇస్తారట. సో 22వ తారీఖు 24 లక్షల మంది రైతులలో సుమారు ఎంత కాదన్నా కూడా ఒక 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తుంది నెక్స్ట్ టైం. అంటే 22వ తారీఖు 5 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షల మందికి క్లోజ్ చేస్తే ఇక మిగిలేటటువంటి వాళ్ళు 24 లక్షల మంది. సో 22వ తారీఖు రైతు భరోసా ఇస్తే మాక్సిమం ఒక 14 లక్షల మంది లేదా 15 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వచ్చు. మిగిలినటువంటి వాళ్లకు ఏప్రిల్ చివరి వారంలో
లేదంటే నెక్స్ట్ మంత్ రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ అన్న దగ్గర ఎంత కాదన్నా కూడా 7,500 కోట్ల రూపాయలతోటే మొత్తం రైతు భరోసా క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. 7,500 కోట్ల రూపాయలు అంటే 7 14 15,000 కోట్ల రూపాయలలో రేవంత్ అన్న మొత్తం క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కనబడుతున్నాడు. 7,500 కోట్లు ఒక విడత, 7,500 కోట్లు ఒక విడత, ఇట్లా 15,000 కోట్ల రూపాయలతో క్లోజ్ చేస్తాడు. ఇంకా దగ్గర 2,000 కోట్ల రూపాయలు మిగిలిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎట్లా మిగిలిస్తాడు ఏం కథ అంటే, ఇప్పుడు సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు కదా, ఈ 70 లక్షల మంది రైతులకు వెళ్ళి 2 నుండి 3 లక్షల మంది ఎగిరిపోయే అవకాశం ఉంది. 2-3 లక్షల మంది తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయట. రేషన్ కార్డులు రద్దు అయితే రైతు భరోసా కూడా రద్దు అవుతుంది. అంటే రేషన్ కార్డులు ఎవరెవరినైతే తీసేస్తారో వాళ్ళని కూడా రైతు భరోసా నుండి అర్హత తీసేస్తారు. రేషన్ కార్డుతోనే లింక్ చేసిరు మొత్తం, కాబట్టి రైతు భరోసా కూడా పోతుంది. మళ్ళీ ఐటీ కట్టే వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారట. ఐటీతో పాటు రైతు భరోసా ఇంకోటి ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారట. అట్లనే ఎక్కువ కార్లు కొన్నారు కదా, 20-30 లక్షలు పెట్టి కార్లు కొన్నారు కదా, వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారట. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేషన్ కార్డులు 2-3 లక్షల రేషన్ కార్డులు పోబోతున్నాయి. పెద్ద లాజిక్ ఉంది దీని వెనకాల. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ, డబ్బులు మిగిలించుకోవడానికి రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ప్లాన్ చేస్తుండు, ఎంత పెద్ద కుట్ర చేస్తుండు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, ఏం కథ అనేది పిన్ టు పిన్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. మొత్తానికి ఈ రోజు సుమారు 10 నుండి 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. దగ్గర 1,000 కోట్ల రూపాయల నుండి 1,250 కోట్ల రూపాయల వరకు సుమారు రైతు భరోసా డబ్బులు ఈరోజు అకౌంట్లో విడుదలయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇన్ కేస్ ఈ రోజు కనుక రైతు భరోసా రాకపోతే ఖచ్చితంగా 22వ తారీఖు రైతు భరోసా పక్క మీ అకౌంట్లో పడుతుంది. ఇది ఫిక్స్. ఎందుకంటే అన్ని ఛానళ్ళలో వచ్చింది, నా ఛానల్ ఏం కొత్త కాదు. ఎందుకంటే కొంతమంది నీకు రాత్రి కళలు వచ్చిందా, రేవంత్ రెడ్డి చెప్పిండా, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండా అని చెప్పి కామెంట్లు పెడితే అన్ని పనికిమాల కామెంట్లు చేస్తూ నేను పట్టించుకోను. రోజు 100 మంది తిట్టుకుంటారు నన్ను. నేను ఏమనుకుంటా అంటే మంచో చెడో నా గురించే మాట్లాడుకోవాలి అందరని అనుకుంటా. మంచి అయినా చెడైనా రోజు పొద్దుగాల లేస్తే నన్నే తెలుసుకోవాలనుకుంటా చాలా మంది. నా రైతన్నలకు నేను ఏందో తెలుసు, నేను ఎంతో ఫైట్ చేసిన రైతు భరోసా గురించి నాకు తెలుసు. 2025లో రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే ధర్నాకు కూర్చున్నది నేను, ధర్నా చేసింది నేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఇప్పటిదాకా రైతు భరోసా గురించి పోరాటం చేసేది నేనేందో నా రైతన్నలకు తెలుసు, నేను ఏం మాట్లాడుతున్నా కూడా నా రైతన్నలకు తెలుసు. నేను బాగా చెప్తా, రైతు భరోసా అందరికీ రావాల్సిందే. పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రైతు భరోసా అకౌంట్లో పడాల్సిందే. రైతు భరోసా రైతులకు వచ్చేదాకా నా పోరాటం ఆగదు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా, అన్ని విషయాలపైన మాట్లాడతా, 1-2 కాదు. యుద్ధంలోకి దిగినా ఇక యుద్ధంలో డైరెక్ట్గా ఎట్లుంటుందో నేను చూపిస్తా. ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఏ విధంగా అయితే ప్రశ్నించినామో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గట్టినే ప్రశ్నిస్తాం. దాంట్లో ఏం పెద్ద ఆప్షన్ లేదు. కేటీఆర్ అప్పుడే మా సుటపోడు కాదు, ఇప్పుడు రేవంత్ నేను సుటపోడు కాదు, అందరినీ ప్రశ్నిస్తాం. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం ఈరోజు రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో రావచ్చు 2 ఎకరాలకు. ఇన్ కేస్ రాకపోతే 22వ తారీఖు 5 ఎకరాలకు ఒకేసారి రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో పడవచ్చు. కాబట్టి ఈరోజు రాకపోతే తిట్టుకునుడు, వస్తే పోడుకునుడు చేయకూరి. వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. కానీ ఈరోజు మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండట, మరి వేస్తారా లేకపోతే అంతా ఒకటేసారి వేద్దామనే ఆలోచనతో 22వ తారీఖు వేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.